హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్ అవతల నిర్మించేందుకు చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ ప్రక్రియ కొంతకాలంగా పెండింగ్ లో పడింది. దీనికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. భారతమాల పరియోజన ఫేజ్ 1 లో భాగంగా రీజనల్ రింగ్ రోడ్ 158.645 కిలోమీటర్ల మేరకు నిర్మించాలని భావించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు తెలంగాణ రాష్ట్రం సగం వాటా నిధులు భరించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు 1935.35 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 1459.28 హెక్టార్ల భూసేకరణ పురోగతిలో ఉంది. గత ప్రభుత్వం సహాయ నిరాకరణ కారణంగా 9 నెలలుగా ఈ ప్రాజెక్టు భూసేకరణలో ఎటువంటి పురోగతి లేదు. నేషనల్ హైవే అథారిటీతో తలెత్తిన చిక్కుముడులను పరిష్కరించే ప్రయత్నం జరగలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లు సీఎం దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కాంగ్రెస్ సర్కార్. ట్రిబుల్-ఆర్ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని, తదుపరి భూసేకరణ ప్రణాళికను రూపొందించాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే ఏ కార్యాన్నైనా నిర్వహించడానికి ప్రభుత్వ కృతనిశ్చయంతో పనిచేస్తుందని అన్నారు. ఇందులో భాగంగా రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేయాల్సిన అవసరాన్ని సీఎం అధికారులతో చర్చించారు. ఈ రహదారి పూర్తయితే రవాణా సదుపాయాలతో సెమీ అర్బన్ జోన్లో కొత్త పరిశ్రమలు రావడంతో పాటు అభివృద్ధి వేగం పుంజుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు తెలంగాణను 3 క్లస్టర్లుగా విభజించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్ క్లస్టర్, రీజనల్ రింగ్ రోడ్ తర్వాత ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్గా గుర్తించి పరిశ్రమల స్థాపనకు కొత్త విధానాన్ని రూపొందిస్తుంది రేవంత్ ప్రభుత్వం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.